సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే గంజాయి సాగు అరికట్టాలంటే కేవలం పోలీసులతో దాడులు చేస్తే సరిపోదు. వాళ్లకు బతికేందుకు వేరే దారి చూపించాలి. సరిగ్గా ఇదే లాజిక్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న ఆపరేషన్ చైతన్య ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఉపాధి హామీ పథకం ఉద్యానవన సాగుతో కలిపేస్తే ఏకంగా 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచేలా ప్లాన్ చేస్తారు. దీంతో అల్లూరు సీతారామరాజు జిల్లాలో దాదాపుగా 46,000 మంది గిరిజన రైతులు గంజాయి సాగు వదిలేసి పండ్ల తోటలో పరుగులు వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మందికి పైగా రైతులకు ఇప్పుడు స్థిరమైన ఆదాయం దొరుకుతుంది. అక్రమ పంటలు నాశనం చేయడం కంటే వాళ్లకు ఉపాధి కల్పించి జీవితాలు మార్చడమే అసలైన లీడర్షిప్ అంటూ జనాలు పవన్ విజన్కు సెల్యూట్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేటెడ్ బాసు జనతన్. ఎస్ బాసు, గంజాయి సాగును అరికట్టాలంటే కేవలం దాడులు చేస్తే వాళ్ళని పట్టుకుని వాళ్ళకి శిక్షలు వేస్తే సరిపోదు. డెఫినెట్గా వాళ్ళకి బతికేందుకు వేరే దారి చూపిస్తే ఖచ్చితంగా మారుతారని పవన్ కళ్యాణ్ అమలు చేసిన ఈ ఆపరేషన్ చైతన్య ఇప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? ఏం చెప్తున్నారు అక్కడ రైతులు? సతీష్, ఏళ్ల తరబడి కూడా ఉత్తరాంధ్రలో ఈ గంజాయి సాగు అవ్వచ్చు, గంజాయి సరఫరా అవ్వచ్చు, అమాయకమైన గిరిజన యువతని ఉపయోగించి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ఈ చైతన్య మార్గం మొత్తం కూడా ఒక కొత్త జీవితాన్ని, యువతకి కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఇప్పటికే డోలీ కష్టాలు తెచ్చేందుకు రోడ్డు మార్గాలు ఎలా చూపించారో అదేవిధంగా ఉపాధి మార్గం అంటే గంజాయి సాగుని నిర్మూలించిన, గంజాయి తోటలను ధ్వంసం చేసిన మరి వాళ్ళ పొట్ట ఎలా గడుస్తుంది, వాళ్ళ ఉపాధి ఎవరు చూపిస్తారు? గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే గంజాయి నిర్మూలించాలని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా గంజాయి సరఫరా అయ్యింది అనేది మొత్తం కూడా ప్రపంచానికి తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా గుర్తించి మొత్తం కూడా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి మార్గం చూపించాలని మొత్తం కూడా దానికి మీద దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే గత కొన్ని మాసాలుగా కూడా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి అనేక ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల గంజాయి పండించే గిరిజనులను గుర్తించి దాదాపు 46,000 మంది ఈ గంజాయి సాగులో వాళ్ళకి అమాయకమైన గిరిజనులు, అంటే వాళ్ళు సాగు చేయాలి, చేయకూడదు లేదా అని తెలియని పరిస్థితిలో ఏళ్ల తరబడి వాళ్ళంతా కూడా ఇందులో మగ్గిపోతున్న నేపథ్యంలో వాళ్ళని తప్పించి వాళ్ళకి పండ్లు సాగు చేసుకునే విధంగా చేయడం జరిగింది. దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొత్తం కూడా సాగు చేసే విధంగా కూడా వాళ్ళకి ప్రణాళిక చేసి ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం నుంచి అండగా ఉండి ఇది కూడా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఈ పండ్లు పండించడం కాదు మార్కెటింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్పించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపు 46,000 మంది గిరిజనులు మొత్తం కూడా ఈ సాగులోకి దిగే పరిస్థితి కనిపించింది. దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఒక పంట సాగు కాకుండా ఈ ప్రాంతంలో టూరిజం, ఏకో టూరిజం అభివృద్ధి చేయాలి. ఇటీవల గత కొన్ని మాసాల క్రితమే ఏకో టూరిజం అరకులో పవన్ కళ్యాణ్ వచ్చి ప్రారంభించడానికి అంకురార్పణ కూడా చేశారు. ఈ ఏకో టూరిజం వల్ల కూడా గిరిజనులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా సినిమా షూటింగ్లు లేకపోతే మొత్తం కూడా ఓటీటీ సినిమాలు చాలా ఎక్కువైపోయినాయి. అన్నీ కూడా అరకు ప్రాంతంలో నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలి. దానివల్ల ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. అంటే గంజాయి మీద ఆధారపడిపోయి కేవలం వాళ్ళకు వచ్చే తక్కువ దాంతోనే జీవితం గడుపుతున్నారు. కానీ ఈ గంజాయి బాట అనేక మంది బడా నేతలు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళని అడ్డుపెట్టుకుని దీన్ని నిర్మూలించాలనే ధ్యేయంతో పకడ్బందీగా చేసినటువంటి ప్రయత్నం ఫలించింది, తప్పనిసరిగా విజయం సాధించింది. పూర్తి స్థాయిలో ఒక అల్లూరు జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా పండ్లు సాగు కానీ లేక ఏకో టూరిజం కానీ లేకపోతే పర్యాటకంగా అభివృద్ధి చేయడం కానీ ఈ విధంగా ప్రత్యామ్నాయ చర్యల ద్వారా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అందుకు తగ్గట్టు కూడా తగిన పథకాలు చూపిస్తుంది. గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన యువత చాలామంది కూడా ఇక్కడ గంజాయి సరఫరా చేస్తే లేకపోతే రవాణా చేస్తే వాళ్ళకు వచ్చే 1,000-2,000 కోసం కక్కుతుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో అనేక గ్రామాల్లో గంజాయి సాగు వల్ల జైలుకి వెళ్ళి జీవితాలను నాశనం చేసినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గంలో ఒక ఊరి పేరు కూడా గంజాయి గ్రామంగా మార్చేసే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయిలో ఈ గంజాయి రవాణా అయింది, వాళ్ళ జీవితాలు ఎంత నాశనమే అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేందుకు మాత్రం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం అభినందనీయం. గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ 46,000 మందితో కాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి అంతా మార్చేందుకైతే చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వాసు.